మీ పేరు? అనిత. అనిత. అనిత అంటే మీనింగ్ ఏంటి? తెలియదన్నా. తెలియదా? అరే మీ పేరు మీకే తెలియదా? ఏమో తెలియదు, ఎప్పుడు తెలుసుకోలేదు. అనిత అనే నేమ్ ట్రై చేయలేదు ఎప్పుడు? ఏమో సరే నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారా? తెలిస్తే చెప్తా. సరే తెలియకపోయినా ట్రై చేసి చెప్పండి. ఓకే అడగ. ఎందుకు, వారు, అతను ఈ 3 వర్డ్స్తోని ఓ అమ్మాయి పేరు వస్తుంది, ఏంటిది అది? ఎందుకు, వారు, అతను ఈ 3 వర్డ్స్తోని ఓ అమ్మాయి పేరు వస్తుంది, ఏంటిది అది? ఎందుకు, వారు, అతను. ట్రై చేయండి. గర్ల్ నేమా? గర్ల్ నేమే. ఏమో అన్నా తెలియదు. ట్రై చేయండి, మీకు ఏం తడుతుంది కదా ఏదో ఒకటి చిన్నగా ఏదో ఒకటి. ఎందుకు, వారు, అతను. ఎందుకు, వారు, అతను. ట్రై చేయండి కొంచెం అన్నా. ఎందుకు అంటే ఏంటిది? వై. వారు అంటే దే. ఇంగ్లీష్ మీనింగ్స్ కదా ఇవి. ఎన్లైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. పేరు చెప్పాలని చెప్పిన ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఎన్లకైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అతను అంటే హీ. 3 కలిపితే ఎందుకు అంటే ఏంటి? వై. ఇంకోటి వారు అంటే దే. వై వై దే హీ. వైదేహి. లవ్లో అబ్బాయిలు జెన్యున్ ఉంటారా, అమ్మాయిలు జెన్యున్ ఉంటారా? బోత్. బోత్. ఇద్దరు జెన్యున్ ఉంటే అబ్బాయిలు అమ్మాయిలని, అమ్మాయిలు అబ్బాయిలని ఎందుకు తిట్టుకుంటారు? మిస్అండర్స్టాండింగ్. ఇద్దరు జెన్యున్ ఉంటారంటావు? అవును ఉంటారు. ఇద్దరు జెన్యున్ ఉండకుండా ఉంటారా? అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి ఉండిద్ది కదా, అది వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ గా. సరే ఎక్కువ పర్సెంటేజ్ లో ఎవరు జెన్యున్ ఉంటారు? మేబీ బాయ్స్. ఎందుకు అంటారు అట్లా? ఏమో అన్న నాకు అనిపించింది. అదే ఏది చూసి అనిపించింది? బయట ఏదైనా చూసి ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా స్టోరీ చూసిందా అట్లా అనిపించిందా? సిచ్యువేషన్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టోరీస్ చెప్తుంటారు, సో అట్లా దాన్ని బేస్ చేసుకొని బాయ్స్ అని చెప్తున్నా. అమ్మాయిలు ఎందుకు జెన్యున్ ఉంటారు? అది కూడా సేమ్ థింగ్. సేమ్ థింగ్ అంటే ఫ్రెండ్స్ చెప్పడం మనం చూస్తుంటాం కదా కొన్ని స్టోరీస్, సో వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి అమ్మాయిలు మెయింటైన్ చేసే దాన్ని బట్టి చెప్పొచ్చు అంట. చెప్పేది వేరే మీనింగ్, మీరు చెప్పేది వేరే మీనింగ్. సరే మీరు చెప్పేది ఏం మీనింగ్? మొత్తానికి అయితే వాళ్ళు అండర్స్టాండింగ్ ని బట్టి ఉండిద్ది అన్న, ఎవరు జెన్యున్ గా ఉంటారు ఎవరు ఉండరు అనేది. సరే బ్రేకప్స్ ఎందుకైతే? ఆబ్వియస్లీ మిస్అండర్స్టాండింగ్. ఎక్కువ రీజన్ ఏముంటుంది? ఇంట్రెస్ట్ లేకపోతే అవుతుంది. బోర్ కొట్టిన అవుతుందా? అంతే కదా. అదే ఎక్కువ రీజన్స్ ఏముంటాయి ఎందుకు బోర్ కొడతారు? మీ ఫ్రెండ్స్ జోన్ లా అక్కడ చూస్తుంటారు కదా, బోర్ కొడతారు అంటే అది మన మీద బేస్ అయి ఉండిద్ది కదా. ఎక్కువ మెజారిటీ ప్రకారమైన మీకు తెలిసిన అయినా ఏదైనా ఎందుకు ఎక్కువ బ్రేకప్స్ అమ్మాయిలు చెప్తారా, అబ్బాయిలు చెప్తారా? అమ్మాయిలు. ఇప్పటిదాకా జెన్యున్ అన్నప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పవచ్చు అబ్బాయిలు అని, అబ్బాయిలు జెన్యున్ ఉంటారని. ఇందాక చెప్పా కదా అబ్బాయిలు జెన్యున్ అని. ఫస్ట్ ఏం చెప్పారు? అబ్బాయిలు అని 50-50 అన్నారు. బ్రేకప్ ఎందుకు చెప్తారు అమ్మాయిలు? కొంతమంది అయితే వితౌట్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, ఇంకొంతమంది లైక్ వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ కదన్నా, క్యూరియాసిటీతో యాక్సెప్ట్ చేస్తారు అంటారా? అంతే. దాని తర్వాత లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అట్లాంటివి, వాటి వల్ల కొంతమంది బ్రేకప్ చెప్తారు. ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటేనా?